ఇక్కడ అదే ఉంటుంది, డేంజర్ ఉంటుంది. హలో మావా, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు రంజాన్ టైం స్పెషల్గా చార్మినార్కి అయితే వెళ్తున్నాం. ఈ టైంలో చార్మినార్ దగ్గర నైట్ స్ట్రీట్ మార్కెట్ ఉంటుంది మామ, చాలా ఫేమస్ అదైతే. ఇక చూద్దామని చెప్పి నైట్ 9:30కి కోంపల్లి నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇక చార్మినార్ వచ్చేసరికి 12 అయింది మామ, ఫుల్ ట్రాఫిక్ ఉండే. వెదర్ అయితే మస్తు ఉంది, పోతుంటే గాలి చల్లగా వస్తుంది. ఎండాకాలంలో నైట్ అవుట్ చేస్తే వచ్చే కిక్కు వేరే ఉంటుంది మామ. ట్యాంక్ బండ మీద నుంచి పోతుంటే మొత్తం లవర్సే ఉన్నారు. అరే ఇంత నైట్ అసలు అమ్మాయిలు ఇట్లా బయట ఎట్లా తిరుగుతున్నారా? మా ఇంట్లో అయితే నైట్ 9 దాటిందంటే ఒకటే కాల్ చేస్తారు, అరే ఏడున్నావు ఇంత నైట్ బయట ఏం చేస్తున్నావు అని చెప్పి దమ్ము దమ్ము చేస్తారు. కాక 90 వేసినట్టు ఉన్నాడు, అది సాంబారో ఏమో ఉన్నట్టుంది, మందు అనుకొని తాగుతుండు. మందు బాబులం మేము, మందు బాబులం. ఇంకా ట్రాఫిక్ లేదా అనుకుంటున్నా, స్టార్ట్ అయింది. ఇక ఈ ట్రాఫిక్లో పోయేదానికంటే ఇంకో నరకం ఉండదు అసలు. ట్రాఫిక్లో నానా కష్టాలు పడి 2.5 గంటలు ట్రాఫిక్లో దాటి మొత్తానికి చార్మినార్ అయితే చేరుకున్నాం మామ. ఏంది మావ ఇది, ఇవి గల్లీలా? రోడ్డు మీద మొత్తం షాప్సే ఉన్నాయి. ఇది ఎక్కడి మాసరా మామ, మొత్తం రోడ్ల మీదనే ఉన్నాయి షాప్స్. ఇవి ఉన్నదే చిన్న గల్లీ, దాంట్లో అటు ఇటు షాప్స్ మధ్యలో జనాలు బండ్లు ఎటు పోతారు అంతా. రంజాన్ సీజన్లో చార్మినార్ చూడాలంటే ఇంత కష్టపడి రావాలా మామ, ఇట్లుంటుందని తెలిసి అసలు వచ్చావనే కాదు. ఇంత నైట్ ఎక్కడి నుంచి వస్తారు మామ వీళ్ళంతా? ఇక్కడ లోపల మొత్తం షాప్సే ఉంటాయి మామ, లేడీస్కి కమ్మలు, బ్యాంగిల్స్, వాచ్లు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ అదే ఉంటుంది, డేంజర్ ఉంటుంది. ఈడ ఒక ఫోటో తీసుకుని ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. ఫోటో తీసుకుందామంటే మధ్యలో జనాలు అడ్డం వస్తూనే ఉన్నారు. కష్టపడి కొన్ని ఫోటోలు తీసుకుంటే ఒక్క ఫోటో కూడా చక్కగా రాలేదు. ఇక ఫోటోలు తీసుకుని అయిపోయినాక నిమ్రాలు ఒక ఛాయ్ తాగుదామని చెప్పి అయితే పోతున్నాం. ఫేమస్ కదా చాయ్. కళ్ళు రెండు పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే. ఏముంది మామ సీను? ఏంటిరా? అరే నిమ్రాలా కదా రే. హలో లవ్ యూ బచ్చే. బెలూన్స్, చార్మినార్ చూడనీకైతే సూపర్ ఉంది. ఇక్కడ బట్టలు చీప్ రేట్లో దొరుకుతాయి మామ, మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టు అమ్ముతారు ఇక్కడ బట్టలు. మార్కెట్లో పోతున్నప్పుడు మీ ఫోన్లు, పర్సులు జాగ్రత్త పెట్టుకోండి మామ, ఇక్కడ మీకు తెలియకుండానే ఫోన్లు కొట్టేస్తారు. ఫోన్
డల్లమ్మిడా ముందే ఆడ చదవమన్నా కూడా సందీప్ నిమ్రానా ఆడ నడుచుకుంటా ఏమో అరే నిమ్రాల ఛాయ్ బాగుంటుంది రా ఆడ తాగేది ఉండే ఆడ తాగేది ఉండే ఏముంటాం ఏమున్నాయి కదా తిరుగుతుంటే గమ్మున వెనక చదవదాం నడు అంటే చెప్పిన చాలా ఇట్లా పోదాం రా అది రష్లో అయితే లేదు ఇట్లా లేదా ఇదే తోనాడు అరే అనుభవించలేకపోతే ఎటు నుంచి ఇలాగ ఉందంట దారాబాయ్ అరే ఇట్లా పోదాం ఇక్కడ మీకు చాలా రకాల అత్తర్ బాటిల్స్ అయితే దొరుకుతాయి. ప్రైజులు కూడా తక్కువనే ఉంటాయి. 100 రూపాయల నుంచి స్టార్ట్ అయిపోతాయి. తీసుకుంటావు నీ దగ్గరనే వస్తున్నాయి కదరా సందీప్ మళ్ళా ఇలాగ లేదురా దారి ఇక్కడ మొత్తం బాయ్స్ కి సంబంధించిన బట్టలే ఉంటాయి. షర్ట్స్ అయితే 200 నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ షర్ట్స్ క్వాలిటీ అంత బాగాలేవు. కోయి అనాలి మైక్లా నడు వచ్చేసేది తీసుకొని నడు నర్రా జుబ్లు పెడితే ఇంత వద్దు బే నా మాటల్లో వస్తాయి చిన్న ఉంది అది 150 అంట 50 అడుగుతున్నాడు 50 అడుగుతున్నాడు అరే అవలపు కూడా 2 అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. అది ఇంకా మంచిదిరా, పెద్దదే మంచిది ఫేస్కి, నీ ఇష్టం. ఇదే బెటర్ ఉంది. ఇస్తాడంటాడు. అక్కడ ఇక్కడ టైం పాస్ చేసి మొత్తానికి అయితే నిమ్రా కేఫ్ అయితే వచ్చినాము. ఇక్కడ జనాలను చూసి చాయ్ ఫ్రీగా ఇస్తున్నారేమో అనుకున్నాం. ఇంత మంది ఉన్నారేంద్రా మామ ఇక్కడ. లైన్ పడుతుంది అది చల్ల అయిపోతుంది. ఏది చాయ్ పట్టుకొని చార్మినార్ ఫోటో పెడుతుంది చార్మినార్. అయ్యా ఫ్రీ ఇస్తురా అరే ఇడా, అరే ఫ్రీ ఇస్తురా అరే ఏది దొరుకుతుంది. అరే అవునప్పుడు ఉంటారా అనేది ఏడరా టోకనేడా అంట ఏమో సిప్పానే అది సీటు పని ఉన్నాయి కోరేగా చాయ్ అంతే. అరే భయ్యా భయ్యా ఓ భయ్యా భయ్యా మెల్లగానే దగ్గర ఒకసారి ఎంత తిరిగింది అనుకో అయిపోతుంది. ఇయ్యా ఒడిదింగినట్టున్నారు చాయ్. అరే బాబు మొత్తానికి ఆ గుంపులో కష్టపడి చాయ్ అయితే తీసుకొని బయటకు వచ్చినాం. ఇక
ఇక చాయ్ తాగి కొంచెం సేపు షాప్స్లో టైం పాస్ చేసి అటు ఇటు తిరిగినాం. कल के चले आ रहे ఇక అక్కడ నుంచి పాయా సూప్ తాగుదామని చెప్పి వచ్చినాం మామ. రోటీస్ పాయా సూప్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. దీంతో బోన్స్ కూడా ఇచ్చిండు మామ. నెక్స్ట్ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. పోయేటప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది మామ. ఎవడు ఎటు నుంచి వస్తుండో ఎటు పోతుండో అర్థమవుతలేదు. ఎవడే నుంచి వస్తున్నా అర్థమైతలేదు అయ్యా. ఇటు ఇటు పోతుండో అటు అటు పోతుండో వచ్చేవాళ్ళు పోతే పోయేవాళ్ళు పంపిస్తలేదండి. ఇక మేము వీడియో తీస్తుంటే వ్లాగ్ చేస్తున్నానని చెప్పి వీళ్ళు హాయ్ చెప్పారు. ఏదో చార్మినార్ చూద్దామని చెప్పి వస్తే దూల తిరిపోయింది. ఈ లారీ ఏంద్రా బాబు మొత్తం వన్ సైడ్ అయిపోయింది. ఇట్లా లారీ పక్క నుంచి పోతే అది ఏడా మన మీద పడుతుందో అనిపిస్తుంది. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.